హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్ కోడ్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ వీడియోలో అరే లిస్ట్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మన కలెక్షన్ డేటాని ఎన్ని వేస్లో ఫెచ్ చేయొచ్చు అనేది చూసాం. ఒకవేళ మీరు ఆ వీడియోని మిస్ అయ్యి ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఆ వీడియోని చూసేయండి. ఇన్ దిస్ కాన్సెప్ట్ వీఆర్ డిస్కస్ విత్ అరే లిస్ట్ క్లాస్. అరే లిస్ట్ అనేది లిస్ట్ ఇంటర్ఫేస్ యొక్క ఇంప్లిమెంటేషన్ క్లాస్. అండ్ అరే లిస్ట్ క్లాస్ అనేది మనకి java.util ప్యాకేజ్లో ఉంటుంది. వీటి గురించి స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ వేలుస్గా మనం చూద్దాం. ఇట్ ఈస్ అన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లిస్ట్ ఇంటర్ఫేస్. ఇది లిస్ట్ ఇంటర్ఫేస్ యొక్క ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ java.util ప్యాకేజ్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ java.util ప్యాకేజ్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అరే లిస్ట్ క్లాస్ అనేది అసలు మనకి రావడానికి గల కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. అరే లిస్ట్ క్లాస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు అరేలో ఉన్న డ్రాబ్యాక్స్. అరేలో మనకి డ్రాబ్యాక్స్ ఏమేమి ఉంటాయంటే, మనకి ఎప్పుడైతే మనం అరేని ఒక ఫిక్స్డ్ సైజ్తో మనం స్పెసిఫై చేస్తామో అరే సైజుని మనం తర్వాత మనం ఇంక్రీజ్ చేయలేం, మనం డిక్రీజ్ చేయలేం. దీస్ ద మేజర్ డ్రాబ్యాక్స్ ఆఫ్ ది అరే. మనం సింపుల్గా చెప్పాలంటే సైజ్ డ్రాబ్యాక్ అని చెప్పేసి చెప్పొచ్చు. సైజ్ డ్రాబ్యాక్ అంటే ఒక సైజుని మనం అరేతో క్రియేట్ చేసినప్పుడు ఆ సైజుని మనం ఇంక్రీజ్ చేయలేం అని డిక్రీజ్ చేయలేం. దీస్ ద మేజర్ డ్రాబ్యాక్. నెక్స్ట్ వన్ ఏంటంటే అరేలో మనం ఇన్సర్ట్ అండ్ డిలీట్ చేసినప్పుడు ఇది కొంచెం కాంప్లెక్సిటీగా ఉంటుంది. అంటే వాల్యూస్ అనేవి ఇండెక్స్ ప్రకారం ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. దిస్ ఈస్ ద అనదర్ డ్రాబ్యాక్. ఇన్సర్ట్ అండ్ డిలీట్ ఈజ్ కాంప్లెక్స్ అని చెప్పేసి మనం చెప్తాం. ఈ రెండు కారణాల వల్ల మనకి అరే లిస్ట్ క్లాస్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం అరే లిస్ట్ క్లాస్ గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. మనం ఇక్కడ చూస్తే అరే లిస్ట్ అనేది లిస్ట్ ఇంటర్ఫేస్ యొక్క ఇంప్లిమెంటేషన్ క్లాస్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద java.util ప్యాకేజ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ అరే లిస్ట్ అనేది ఏంటంటే గ్రోయబుల్. అరే లిస్ట్ ఈజ్ గ్రోయబుల్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం అరే లిస్ట్ని ఒక స్పెసిఫిక్ సైజ్తో లేదా ఒక ఇనిషియల్ సైజ్ అంటే డిఫాల్ట్ సైజ్తో క్రియేట్ చేస్తామో ఎప్పుడైనా సరే వాల్యూస్ అనేవి ఆ సైజ్తో ఫిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఇన్ ద అరే లిస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే నార్మల్గా అరే లిస్ట్ యొక్క ఇనిషియల్ కెపాసిటీ ఈజ్ 10. అరే లిస్ట్ ఇనిషియల్ కెపాసిటీ 10 ఉంటుంది. అంటే దిస్ ద డిఫాల్ట్ కెపాసిటీ ఆఫ్ ది అరే లిస్ట్. ఎప్పుడైతే సైజ్ అనేది ఇలా 10గా ఫిల్ అవుతుందో ఆటోమేటిక్గా కొత్త కెపాసిటీ అనేది వస్తుంది. ఈ కొత్త కెపాసిటీ రావడానికి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ది వర్షన్స్ని బట్టి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. జావా 1.2 బిలో వర్షన్స్ కోసం ఫార్ములాని యూజ్ చేశారు. ఆ ఫార్ములా ఏంటంటే న్యూ కెపాసిటీ ఈక్వల్ టు కరెంట్ కెపాసిటీ ఇంటూ 3/2 + 1. కరెంట్ కెపాసిటీ ఇంటూ 3 here current capacity ఇంటూ 3/2 + 1 అనే ఫార్ములాను యూజ్ చేశారు. అంటే ఇక్కడ మనకి న్యూ కెపాసిటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎక్స్ అనుకుంటే కరెంట్ కెపాసిటీ మనకి ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. 10 ఇంటూ 3 వాల్యూ ఏమవుతుంది, 30 అవుతుంది. 10 ఇంటూ 3 10 ఇంటూ హియర్ 10 ఇంటూ 3/2 + 1. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనకి ఏమవుతుంది, 15/2 + 1 వస్తుంది. నో ఎస్ అంటే ఇక్కడ మనకి 30 వస్తుంది. ఫస్ట్ మనకి 30/2 + 1 అనేది ఉంటుంది. ఇక్కడ మన నెక్స్ట్ వన్లో 30/2ని మనం చేసినప్పుడు ఎంత వస్తుంది, 15 వస్తుంది. అప్పుడు మనకి 15 + 1 అవుతుంది. అప్పుడు మనకి వాల్యూ అనేది 16 వస్తుంది. సో ఇక్కడ మనకి టోటల్గా ఎక్స్ వాల్యూ అనేది 16 అవుతుంది. ఇలా మనకి జావా 1.2 బిలో వర్షన్స్ కోసం ఈ ఫార్ములాని యూజ్ చేశారు. బట్ మనకి 1.3 లేటర్ వర్షన్స్ కోసం మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే న్యూ కెపాసిటీ ఈక్వల్ n ఇంటూ n ప్లస్ n/2 అనే ఫార్ములాని యూజ్ చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే n అనేది ఇనిషియల్ కెపాసిటీ అండ్ ఇక్కడ కూడా n అనేది ఏంటంటే 2 nలు కూడా ఇనిషియల్ కెపాసిటీనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇనిషియల్ కెపాసిటీ 10 ఉంటుంది. 10 + 10/2 అప్పుడు మనకి వాల్యూ టోటల్గా ఏమవుతుంది, 15 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే 10 +
10/2 వాల్యూ ఎంత 5 వస్తుంది. సో టోటల్ వాల్యూ అనేది మనకు 15 అవుతుంది. ఇలా ఇది ఒక కొత్త ఫార్ములా అనేది 1.3 నెక్స్ట్ వర్షన్స్ కోసం మనకు దీన్ని యూజ్ చేశారు. ఎప్పుడైతే సైజ్ అనేది ఆటోమేటిక్గా 10తో ఫిల్ అవుతుందో కొత్త కెపాసిటీ అనేది ఇలా మనకు వస్తూ జనరేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే కొత్త కెపాసిటీ ఏమవుతుంది, మనకు ఆల్రెడీ ఉన్న ఇనిషియల్ కెపాసిటీ ఎంత 15. మన కొత్త కెపాసిటీ చూసుకుంటే వేర్ 15 ప్లస్ 15/2 అవుతుంది. అప్పుడు మనకి 15/2 వాల్యూ ఎంత 7.5. ఇక్కడ మనం చూసుకుంటే 15 ప్లస్ 7.5 ఇలా మనకి వాల్యూ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. మనకి ఇలా ఆటోమేటిక్గా ఇది ఇంటీజర్ వాల్యూని తీసుకుంటుంది కాబట్టి 15 ప్లస్ 7ని తీసుకుంటుంది. అప్పుడు మనకి వాల్యూ అనేది 22 వస్తుంది. ఇలా మనకి కొత్త కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే అరే లిస్ట్ అనేది డూప్లికేట్స్ని అలో చేస్తుంది. ఇట్ ఎలోస్ డూప్లికేట్స్. ఇది డూప్లికేట్స్ని కూడా అలో చేస్తుంది. సెట్ మనకి మాత్రమే డూప్లికేట్స్ని అలో చేయదు. లిస్ట్ ఇంటర్ఫేస్లో ఉన్న అన్ని క్లాసెస్ మనకి డూప్లికేట్స్ని అలో చేస్తాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇట్ వర్క్స్ విత్ బేస్ అండ్ ఇండెక్స్. ఇట్ వర్క్స్ ఆన్ బేసిస్ ఆఫ్ ఇండెక్స్. ఇది ఇండెక్స్ బేసిస్ ప్రకారంగా వర్క్ అవుతుంది. లైక్ ఇండెక్స్ వాల్యూ ఏంటంటే మనకి 0, 1, 2, 3 ఇలా ఉంటూ ఉంటాయి. ఈ బేస్డ్ ఆన్ ఇండెక్స్ వాల్యూస్ని బట్టి ఇది వర్క్ అవుతూ ఉంటుంది. మనకి గెట్ మెథడ్ అనేది ఉంటుంది అరే లిస్ట్ క్లాస్లో. ఈ గెట్ మెథడ్ని యూజ్ చేసి మనం వాల్యూని గెట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇది నల్ వాల్యూస్ని కూడా అలౌ చేస్తుంది. ఇట్ అలౌస్ నల్ వాల్యూస్. ఇది నల్ వాల్యూస్ని కూడా అలౌ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు అరే లిస్ట్లో సమ్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇంకా లిస్ట్ ఇంటర్ఫేస్లో డిస్కస్ చేసాం. అండ్ కలెక్షన్ ఇంటర్ఫేస్లో కూడా మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఏం లేవు. నార్మల్గా యాడ్ మెథడ్, సెట్ మెథడ్ ఏంటంటే వాల్యూని అప్డేట్ చేయడానికి, అండ్ గెట్ మెథడ్ వాల్యూని మనం గెట్ చేయడానికి, అండ్ రిమూవ్ మెథడ్ వాల్యూని రిమూవ్ చేయడానికి, అండ్ సైజ్ మెథడ్ టు గెట్ ద సైజ్ ఆఫ్ ది అరే లిస్ట్. సో ఈ మెథడ్స్ అన్నీ కూడా మనకు వర్క్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఈ మెథడ్స్ని కోడ్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఇక్కడ ఏంటి క్లాస్ కాల్డ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అరే లిస్ట్ అండ్ మెయిన్ మెథడ్. కాజ్ ఆఫ్ జావాలో ప్రతి ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్ ఓన్లీ. ఇక్కడ నేను చూసుకుంటే లిస్ట్ ఇంటీజర్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇంటీజర్ వాల్యూస్ని తీసుకుంటాను. ఇక్కడ నేను లిస్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ నేమ్ న్యూ అరే లిస్ట్కి ఇక్కడ నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇంపోర్ట్ స్టేట్మెంట్ కోసం java.import util ప్యాకేజ్లో ఉంటాయి కాబట్టి util.start నేను అన్నిటిని ఎట్ టైం ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే డైరెక్ట్ ఇక్కడ మనము అవుట్ ఆఫ్ బ్యాక్స్ కాన్సెప్ట్ ప్రకారం సబ్ క్లాస్ని సూపర్ క్లాస్లో ఆటోమేటిక్గా పెట్టచ్చు. అందుకే నేను ఇక్కడ లిస్ట్ తీసుకున్నాను. లేదంటే మనం ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఇక్కడ కూడా మనం అరే లిస్ట్ని తీసుకోవచ్చు. అరే లిస్ట్ ఎలాగైనా సరే మనకు వర్క్ అవుతుంది. ఫస్ట్ మనం అరే లిస్ట్లో మెథడ్స్ కోసం ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. మెథడ్స్ ఏమేమి ఉంటాయి, యాడ్ మెథడ్ ఇక్కడ నేను 10 యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ లిస్ట్ డాట్ యాడ్ 20ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 10 అండ్ 20 రెండు యాడ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే సింపుల్ మనం ఒకసారి మనం వాల్యూస్ మనం ప్రింట్ చేద్దాం. ఇక్కడ లిస్ట్ డాట్ సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అండ్ రన్. ఎప్పుడైతే రన్ అవుతుందో 10 అండ్ 20 వాల్యూస్ అనేవి మనకు ప్రింట్ అవుతాయి ఇక్కడ. నెక్స్ట్ వన్ ఏంటంటే అరే లిస్ట్ అనేది డూప్లికేట్స్ని అలౌ చేస్తుందా లేదని చూడడం కోసం మనం లిస్ట్ డాట్ యాడ్ అగైన్ మళ్ళీ నేను 10 యాడ్ చేశాను. ఇక్కడ నాకు ఫస్ట్ 10, 20 అండ్ 10 డూప్లికేట్ అయినా కూడా నాకు ఇది మళ్ళీ యాడ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రింట్ చేసినప్పుడు 10, 20 అండ్ మళ్ళీ 10 కూడా ప్రింట్ అయింది. ఇది ఏంటి డూప్లికేట్స్ని అలౌ చేస్తుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి అరే లిస్ట్లో ఉన్న సెట్ మెథడ్ ఏం చేస్తుందంటే వాల్యూని మనకి రీప్లేస్ చేయడానికి. నాకు ఆల్రెడీ డూప్లికేట్ వాల్యూ ఉంది. ఈ వాల్యూ నేను వేరే వాల్యూతో నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. దీని యొక్క ఇండెక్స్ సైజ్ అనేది 2. సో ఇక్కడ నేను 2ని పెడుతున్నాను. ఇక్కడ నేను వాల్యూ అనేది నల్ కాకుండా నేను ఒక వాల్యూ ఇస్తున్నాను. ఆ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 60. ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ నేను ప్రింట్ చేసినప్పుడు నాకు 10 ప్రింట్ అవుతుంది, 20 ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ 10 డూప్లికేట్ 10 అనేది నాకు సెట్ మెథడ్తో అప్డేట్ అయ్యింది కాబట్టి నాకు 10, 20, 60 అనేది నాకు ప్రింట్ అవుతుంది. 10, 20, 60 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు మనం చూసుకుంటే గెట్ మెథడ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. గెట్ మెథడ్ అనేది ఇండెక్స్ బేసిస్ ప్రకారం వర్క్ అవుతుంది. అందుకోసం ఇక్కడ నేను ఇండెక్స్ వాల్యూస్ని తీసుకుంటున్నాను. ఇంట్ ఏజ్ ఈక్వల్ 0, i less than
లిస్ట్ డాట్ సైజ్ మెథడ్, అంటే సైజెస్ వరకు ఇది లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. అండ్ ఐ ప్లస్ ప్లస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్, ఇక్కడ ఇండెక్స్ ప్రకారం నేను ఇక్కడ వాల్యూస్ నేను ప్రింట్ చేస్తాను. లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఐ. ఇలా మనం వాల్యూస్ మనం ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను. వాల్యూస్ మనం చూసుకుంటే 1 by 1 వాల్యూస్ అనేవి మనకు ప్రింట్ అవుతూ ఉంటాయి ఇక్కడ అవుట్పుట్లో. 10, 20, 60 అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇది ఇలా గెట్ మెథడ్ గురించి మనం చెప్పొచ్చు. అండ్ రిమూవ్ మెథడ్. ఇక్కడ నేను 16 నేను రిమూవ్ చేస్తున్నాను. దానికోసం లిస్ట్ డాట్ రిమూవ్ మెథడ్. సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని నేను రిమూవ్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ ఫస్ట్ మనకి 10, 20, 60 అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ నేను ఫైనల్ లిస్ట్ని ప్రింట్ చేసినప్పుడు ఓన్లీ మనకి 10, 20నే ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు 10, 20 అనేది మాత్రమే ప్రింట్ అయింది. ఇక్కడ నాకు 60 అనేది ప్రింట్ అవ్వలేదు. ఇలా మనకి అరే లిస్ట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే, మనకి అరే లిస్ట్లో కూడా ఒక డ్రాబ్యాక్ ఉన్నాయి. నాట్ ఒకటి కాదు, 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ గురించి నేను నోట్ ప్యాడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ కొంచెం పైకి స్క్రోల్ చేద్దాం. డ్రాబ్యాక్స్ ఆఫ్ అరే లిస్ట్. అరే లిస్ట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, అరే లిస్ట్లో మనకి గెట్ మెథడ్ని యూజ్ చేసి ఎలిమెంట్ని మనం ఈజీగా సెర్చ్ చేయొచ్చు. అంటే అరే లిస్ట్లో ఉన్న సెర్చింగ్కి మనకున్న టైం కాంప్లెక్సిటీ ఏంటంటే బిగ్ O of 1 టైం కాంప్లెక్సిటీ ఫర్ సెర్చింగ్ అన్ ఎలిమెంట్. ఫర్ సెర్చింగ్ అన్ ఎలిమెంట్కి టైం కాంప్లెక్సిటీ ఏంటంటే బిగ్ O of 1 ఉంటుంది. బట్ మనకు వాల్యూని ఇన్సర్ట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలన్నా కూడా టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ O of n ఉంటుంది. ఎందుకంటే n ఎలిమెంట్స్ అనేవి రీప్లేస్ అవుతూ ఉండాలి బేస్డ్ ఆన్ ది ఇండెక్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే టైం కాంప్లెక్సిటీ ఫర్ ఇన్సర్ట్ ఆర్ డిలీట్కి ఏంటంటే బిగ్ O of n ఉంటుంది. ఎందుకంటే n ఎలిమెంట్స్ అనేవి మనకి ఇలా రీప్లేస్ అవుతూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. నాకు 5th ఎలిమెంట్ దగ్గర నేను ఒక వాల్యూని నేను యాడ్ చేశాను, అంటే 5th ఇండెక్స్ దగ్గర. అప్పుడు నాకు ఏమవుతుంది, 6th ఇండెక్స్ వాల్యూ నాకు రీప్లేస్ అవుతుంది. ఎందుకంటే 5th నుంచి 6కి రావాలి, తర్వాత 6 నుంచి 7కి రావాలి, 7 to 8 ఇలా నాకు వాల్యూస్ అనేవి అప్డేట్ అవుతూ ఉండాలి. సో దిస్ నాట్ గుడ్ చాయిస్ ఇన్ ద ఇన్సర్ట్ అండ్ డిలీట్ ఆప్షన్. సో అందుకోసం మనకి నెక్స్ట్ కాన్సెప్ట్లో లింక్ లిస్ట్ అనే క్లాస్ని ఇంప్లిమెంట్ చేశారు. దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇన్సర్ట్ అండ్ అప్డేట్కి ఇలా అరే లిస్ట్ అనేది నాట్ ఏ గుడ్ చాయిస్. నెక్స్ట్ వన్ ఏంటంటే అరే లిస్ట్ ఈజ్ నాట్ సింక్రనైజ్డ్. అంటే నాట్ సింక్రనైజ్డ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ థ్రెడ్ సేఫ్. అంటే ఏంటి, మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి ఇలా వర్క్ అవుతూ ఉంటాయి ఎట్ ఏ టైం. మెథడ్లో కానీ ఇలా ఏంటి సింక్రనైజ్డ్ బ్లాక్లో కానీ ఆటోమేటిక్గా మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దిస్ నాట్ ఏ గుడ్ చాయిస్. మనకేంటంటే థ్రెడ్ సేఫ్ కోసం మనకి జావాలో ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో వెక్టర్ అనే క్లాస్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ వెక్టర్ అనే క్లాస్ గురించి కానీ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ ఫస్ట్ డ్రాబ్యాక్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇంప్లిమెంట్ చేసిన లింక్ లిస్ట్ కాన్సెప్ట్ గురించి కానీ నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అరే లిస్ట్ అనేది నాట్ సింక్రనైజ్డ్ అంటే ఇట్ ఈస్ నాట్ థ్రెడ్ సేఫ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది అరే లిస్ట్ క్లాస్. సో నెక్స్ట్ వీడియోలో నేను లింక్ లిస్ట్ క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బాయ్.